అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కొల్లు శ్రీనివాస్, జేఎల్ ఇన్ పొలిటికల్ సైన్స్, జీజేసి నడిగూడెం, సూర్యాపేట్ డిస్ట్రిక్ట్. ఎఫ్ఆర్ఎస్ యాప్ ఏ విధంగా లాగిన్ అవ్వాలి, లాగిన్ అయిన తర్వాత స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ అటెండెన్స్ ప్రాసెస్ అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి TGBIE FRS అని టైప్ చేయగానే ఈ విధంగా మన బోర్డు లోగోతోని ఒక యాప్ వస్తుంది. ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, ప్లేస్టోర్లో TG అనే పేరుతోని వేరే ఒక FRS యాప్ ఉంది. అది మన మిత్రులందరూ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అది కాదండి, మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో దాని లోగో అనేది వస్తుంది. అది చూసి డౌన్లోడ్ చేయగానే మనకి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. యూజర్ ఐడి అంటే కన్సర్న్ కాలేజ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ విషయానికి వస్తే బై డిఫాల్ట్గా స్టేట్ వైడ్గా ఒకటే పాస్వర్డ్ ఇచ్చారు. ఫస్ట్ అది కాలేజ్ అన్ని స్మాల్ లెటర్స్ COLLEGE @123 అని టైప్ చేయగానే మనకి యాప్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. అప్డేట్ పాస్వర్డ్ అంటే ఏదైతే డిఫాల్ట్ పాస్వర్డ్ ఉందో దాన్ని గౌరవ ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉంటారో వారు మాత్రమే అప్డేట్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే లెక్చరర్స్ లాగిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ చేసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. లాగిన్ అయిన తర్వాత స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనే ఐకాన్ మీద క్లిక్ చేయగానే కన్సర్న్ కాలేజీలో ఎంతమంది అయితే గ్రూప్ వైజ్గా అండ్ మీడియం వైజ్గా అడ్మిషన్ తీసుకున్నారో వారి యొక్క డేటా అనేది డిస్ప్లే కావటం అనేది జరుగుతుంది. దీంట్లో మనం ఏ గ్రూప్ అయితే అటెండెన్స్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ కన్సర్న్ గ్రూప్ మీద క్లిక్ చేయగానే అక్కడ రిజిస్ట్రేషన్కి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి డేటా అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది. దాంట్లో ఒక ఏదైతే నేమ్ని సెలెక్ట్ చేసుకుంటామో క్లిక్ చేయగానే మనకి కెమెరా అనేది ఆన్ కావడం అనేది జరుగుతుంది. ఆ విధంగా చిన్ నుండి హెడ్ వరకు మాత్రమే ఆ కెమెరా ఉండేలాగా చూసుకుంటూ స్టూడెంట్స్ని ఐస్ని బ్లింక్ చేయాలని మనం చెప్పాలి. బ్లింక్ చేస్తేనే అది గ్రీన్ కలర్గా సర్కిల్ అనేది రావటం జరుగుతుంది. ఆ విధంగా ఫేస్ మీద క్లిక్ చేయగానే యాక్సెప్ట్ అనే బటన్ వస్తుంది, అది క్లిక్ చేయాలి. ఆఫ్టర్ యాక్సెప్ట్ మనకి క్లిక్ టు సింక్రనైజ్ అనేది వస్తుంది. అది క్లిక్ చేస్తేనే మనకి సర్వర్లోకి రిజిస్ట్రేషన్ అనేది వెళ్తుందన్నమాట. అది చేసిన తర్వాత మనకి గ్రీన్ కలర్లో రైట్ మార్క్ రావడం అనేది జరుగుతుంది. ఇలా గ్రీన్ వచ్చిందంటే మనకి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయ్యింది అనేది మనము భావించాల్సిన అవసరం అనేది ఉంటుంది. రిజిస్ట్రేషన్ తర్వాత స్టూడెంట్ అటెండెన్స్ అనే ఐకాన్ మీద క్లిక్ చేయగానే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా గ్రూప్ వైజ్గా మళ్ళీ మనకి డేటా అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది. అందులో మనం గ్రూప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా వాళ్ళ డేటా అనేది వస్తుంది. పర్సన్ దగ్గర క్లిక్ చేయగానే కెమెరా అనేది ఆన్ కావడం జరుగుతుంది. అది ఫేస్ దగ్గర పెట్టగానే ఆటోమేటిక్గా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అటెండెన్స్ అనేది తీసుకుంటుంది. అలాగే డిస్ప్లేలో ఆబ్సెంటీస్ అండ్ ప్రజెంటీస్ యొక్క డేటా కూడా మనం చూసుకోవడానికి వెసులుబాటు ఉంది. ధన్యవాదాలు.